Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు నాదర్గోల్లో ఉందండి. వివేకానంద నగర్లో అయితే ప్రాపర్టీ ఉందండి. మంచి కాలనీలో ఉందండి. ఒకసారి కాలనీ చుట్టూ చూడండి, చూస్తే మీకే అర్థమైపోతుంది. మంచి కన్స్ట్రక్షన్స్ అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి విజ్ఞాన్ స్కూల్ బ్యాక్ సైడ్ ఉందండి. ఇది బడంగ్పేట్ మున్సిపాలిటీకి అయితే రావడం జరుగుతుందన్నమాట. ప్రాపర్టీ G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చి కూడా 2 BHK అయితే ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి 134 స్క్వేర్ యార్డ్స్లో 26x46.5 డైమెన్షన్స్లో ఉంది. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. మనకు ప్రాపర్టీ ముందు 30 ఫీట్ రోడ్ కూడా ఉంది, చూస్తున్నారు కదా, 30 ఫీట్ రోడ్ అండి. మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ బిల్డప్ ఏరియా వచ్చేసి 2300 SFT అన్నమాట. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. లోపలికి వెళ్ళడానికి మనకు 10 ఫీట్ గేట్ తీసుకున్నారు. అదేవిధంగా ర్యాంప్ వచ్చే గ్రానైట్ తీసుకున్నారు. ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే తీసుకున్నారండి. లోపలికి ఫస్ట్ ఎంటర్ కాగానే మంచి పార్కింగ్ తీసుకున్నారండి. పెద్ద వెహికల్ అయితే పార్క్ చేసుకోవచ్చు, అంటే ఇనోవా అలాంటి వెహికల్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. దీనికి బోర్ వాటర్ అదేవిధంగా మున్సిపల్ వాటర్ రెండు అయితే అవైలబుల్లో ఉన్నాయండి. కింద వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కూడా 2 BHK అండి. చూస్తున్నారు ఏదైతే డోర్ ఉందో, డోర్ అయితే చాలా గ్రాండ్గా ఇండియన్ టేక్తో తీసుకున్నారు. చూస్తున్నారు కదా, కంప్లీట్ ఇండియన్ టేక్తో తీసుకున్నారండి. చాలా గ్రాండ్గా ఉంది. పైన మనకు పార్కింగ్లో ఫాల్ సీలింగ్ తీసుకుంటే PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చుట్టూ మనకు ఈ విధంగా టైల్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మనకు ఇక్కడ ఒక 4 ఫీట్స్ గల్లీ కూడా తీసుకున్నారండి. లాస్ట్కి మనకు బోర్ అయితే సంపు 2 అయితే లాస్ట్కే ఇవ్వడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే ఒక మంచి హాల్ తీసుకున్నారండి. హాల్లో కంప్లీట్ కింద గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మంచిగా టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. 4x4 విండో అండి, UPVC విండో, చుట్టూ ఫోటో ఫ్రేమింగ్ గ్రానైట్తో తీసుకోవడం జరిగింది. నీట్ ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారండి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు బెడ్రూమ్స్ కోసము రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఒక కామన్ వాష్ ఏరియా ప్లస్ అదేవిధంగా ఒకటి మనకు సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనం డైనింగ్కి వెళ్దాము. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అన్నమాట. డైనింగ్ సెక్షన్లో కూడా చాలా బ్యూటిఫుల్గా చిన్న రూమ్ తీసుకున్నారండి. ఒక 6 మెంబర్స్ కూర్చునే విధంగా అయితే తీసుకున్నారు. ఇక మనకు షెల్ఫ్స్ విషయానికి వస్తే మంచి షెల్ఫ్స్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. ఒక విండో కూడా తీసుకున్నారండి. 4x4 విండో కూడా, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక 4x4 విండో కూడా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మనకు డైనింగ్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే, బ్యాక్ సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు బోర్ అన్నమాట. అదేవిధంగా ఇటు లాస్ట్కు మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ లైవ్లో చూడాలనుకుంటే లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. కిచెన్ కూడా L షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. దీంట్లో కూడా మంచిగా 2x2 విండో తీసుకున్నారు. చుట్టూ టైల్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ చూస్తారు కదా, చాలా షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా పూజ గది కూడా తీసుకోవడం జరిగిందండి. కిచెన్ పక్కకి పూజ గది కూడా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా నీట్గా అయితే తీసుకోవడం జరిగింది. రైట్ సైడ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో కూడా కింద కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారండి. మంచిగా 4x4 విండో చూస్తున్నారు కదా, ఇలా ఓపెన్ చేస్తే మనకు చల్లని గాలి, అదేవిధంగా మనకు మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది అన్నమాట. అంత మంచిగా ఉంది ప్రాపర్టీ. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్స్, మంచిగా షెల్ఫ్స్, అదేవిధంగా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తా అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పక్కకే ఉందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా స్పేషియస్గా తీసుకున్నారు. కింద గ్రానైట్, మంచిగా లైట్ పింక్ పెయింటింగ్స్, నీట్ ఫాల్ సీలింగ్, 4x4 విండో అండి. విండోస్ ఇట్లా ఓపెన్ చేస్తే చాలండి, మంచి వెంటిలేషన్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే షెల్ఫ్స్, అదేవిధంగా లో రూఫ్ కూడా ఇచ్చినారండి. ఇది వచ్చేసి రెంటర్ పర్పస్ 2 BHK అయితే కట్టినారండి. 10 to 12,000 అయితే 2 BHK అయితే ఈ ఏరియాలో రావడం జరుగుతుందంట. ఇప్పుడు ఓనర్ కోసం ఫస్ట్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేస్తారు, అది కూడా చూద్దాం. మనకు స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఒక వాష్ ఏరియా, ఫ్రంట్ సైడ్ ఒక వాష్ ఏరియా.
ఇక మనకు విండోస్ కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్ కూడా అయితే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, మంచి కాలనీలో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి 500 మీటర్ డిస్టెన్స్ అనమాట. పైకి వెళ్ళడానికి 3.5 feet స్టెప్స్, స్టీల్ రేలింగ్. ఇప్పుడు మనము బాల్కనీకి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ స్పేషియస్ బాల్కనీ అండి. ఇక్కడ కూడా గ్రానైట్ తీసుకున్నారు, పైన పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక మనకు ఇక్కడ గ్లాసెస్తోని రేలింగ్ తీసుకున్నారు, స్టీల్ రాడ్ కూడా పెట్టినారు అనమాట. ఒకసారి ముందు కాలనీ చూడండి, ఎంత మంచి కాలనీలో ఉంది. చూస్తున్నారు కదా, మంచి కాలనీలో ప్రాపర్టీ ఉందండి. ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం కూడా చాలా గ్రాండ్గా తీసుకున్నారు, ఇండియన్ టేక్తోనే తీసుకున్నారండి. చుట్టూ కూడా టైల్స్ పెట్టినారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక 4 feet గల్లీ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, 4 feet గల్లీ ఇచ్చినారు. ఒకటిసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ ఎంటర్గానే ఇది హాల్ అన్నమాట. హాల్ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. మొత్తం వైట్ థీమ్ అండి, వైట్ థీమ్తో తీసుకున్నారు. పైన మొత్తం వైట్ ఫాల్ సీలింగ్, మంచిగా వైట్ లైట్స్, అదేవిధంగా 4x4 యూపీవీసీ విండోస్, అదేవిధంగా చుట్టూ ఫోటో ఫ్రేమింగ్ చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, వాస్తు ప్రకారం డోర్ ఉంది. ఇది టీవీ యూనిట్ అనమాట. టీవీ పెట్టుకోవడానికి ఒక యూనిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకు ప్లాట్ఫామ్ ఇచ్చినారు, కింద షెల్ఫ్స్ ఇచ్చినారు అన్నమాట. మనకు బ్యాక్ సైడ్ డైనింగ్ ఏరియా ఇచ్చినారు. ఒకసారి డైనింగ్ ఏరియాకి రండి. ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. 10 members కూర్చునే తినే విధంగా అంత పెద్దగా ఉందండి డైనింగ్. ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. మంచి షెల్ఫ్స్ చూడండి ఒకసారి, షెల్ఫ్స్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇక్కడ విండో చూడండి, 4x4 యూపీవీసీ విండో. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా మనకు బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. మనం బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ వాష్ ఏరియా ఉంది చూడండి, వాష్ ఏరియా. ఒకసారి ముందు కాలనీ చూడండి, చుట్టూ ఆల్రెడీ ఎక్స్టాబ్లిష్డ్ కాలనీ అన్నమాట. చాలా మంచిగా ఉన్నాయి ప్రాపర్టీ అయితే. నెక్స్ట్ మనం కిచెన్ అయితే చూద్దామండి. కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా బాగుందండి. అసలు మనకి స్టెయిన్లెస్ స్టీల్ సింక్ తీసుకున్నారు. మంచిగా ప్లాట్ఫామ్ వచ్చి గ్రానైట్తో తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే 2x2 విండో, ఓపెన్ చేస్తే చల్లని గాలి, అదేవిధంగా వెంటిలేషన్ కూడా ఫుల్ గ్రీన్ కలర్తో పెయింటింగ్స్, మంచి షెల్ఫ్స్. పైన చూస్తే పైన కూడా మంచిగా ఫాల్ సీలింగ్. ఇక పూజ గది చూడండి, పూజ గది కూడా మంచి స్పేషియస్గా పూజ గది కూడా తీసుకున్నారు. దీంట్లో విండో ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు అనమాట. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మన హాల్లో నుంచి చూస్తే రైట్ లెఫ్ట్ వెళ్ళడానికి మనకు వేస్ అయితే ఇచ్చినారు, మంచి ఆర్చ్ పెట్టినారండి. రైట్ సైడ్ వెళ్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద టైల్స్ తీసుకున్నారండి, పైన మంచిగా ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. బీరువా ప్రొవిజన్, అదేవిధంగా షెల్ఫ్స్. ఇక్కడ విండో తీసేస్తే చెప్పినాను కదా, ఫుల్ వెంటిలేషన్ అండి. చూస్తుంటే మనకు విజ్ఞాన్ స్కూల్ అయితే కనిపిస్తుంది అనమాట, అంత దగ్గర ఉంది స్కూల్ వచ్చేసి. నెక్స్ట్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. చూస్తుంది కదా, ఇది కూడా స్పేషియస్గా తీసుకున్నారు. పై వరకు టైల్స్, మన గ్రీజర్ పాయింట్, అదేవిధంగా విండో అన్నీ తీసుకున్నారు. ఇక డోర్ విషయానికి వస్తే వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా తీసుకున్నారు అనమాట బాత్రూమ్స్కి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా పెద్దగా తీసుకున్నారు కామన్ బాత్రూమ్. దీంట్లో కూడా అన్ని అయితే ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా తీసుకున్నారు. మంచి టైల్స్, పెయింటింగ్స్ అయితే లైట్ పెయింటింగ్స్ సూపర్గా తీసుకున్నాండి. లైట్ గ్రీన్ కలర్, బ్లూ కలర్, అదేవిధంగా 4x4 యూపీవీసీ విండోస్. ఇలా ఓపెన్ చేస్తే ఫుల్ వెంటిలేషన్ ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ పైన లో రూఫ్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ప్రాపర్టీ మొత్తం అయితే మనం క్లియర్గా చూసాం కదా అండి. ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. ఒకసారి మళ్ళీ ప్రాపర్టీని మీ కళ్ళతో చూడండి. ప్రాపర్టీ వచ్చేసి వివేకానంద కాలనీలో ఉందండి, నాదర్గోల్ అండి. ఇది వచ్చేసి బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే వస్తుందండి. 134 square yards, 26x46.5 డైమెన్షన్స్ అనమాట. వెస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ ఉంది. అదేవిధంగా 2300 SFT అండి. ప్రాపర్టీ చాలా బాగుంది. ప్రాపర్టీ మరొకసారి టెర్రస్ మీదకి వెళ్ళి టెర్రస్ మీద చూపించిన తర్వాత మీకు ప్రైస్ అయితే చెప్తానండి. పైకి వెళ్దాం రండి. ఒకసారి పైకి వెళ్ళడానికి కూడా మనకు మంచి 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. మంచి ఇట్లా విండోస్ అయితే తీసుకోవడం జరిగిందండి. స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా మనకు స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా ఉందండి. చూస్తారు కదా, హెడ్ రూమ్ కూడా వర్షం పడితే వర్షం నీళ్ళు లోపల రాకుండా హెడ్ రూమ్ కూడా తీసుకున్నారు. మనం టెర్రస్ మీదకి అయితే రావడం జరిగిందండి. ఒకసారి చూడండి, కింద కంప్లీట్ ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చినారు. పిల్లర్స్ మీద మంచిగా క్లాత్స్ ఆరేసుకోవడానికి మనకు స్టీల్ రాడ్స్ కూడా ఇచ్చినారు. ఇక మనకి ఇక్కడ చూస్తే వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి, మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ రెండు పెట్టుకోవడానికి మంచిగా ఈ దిమ్మె కూడా కట్టించి పెట్టినారండి. పిల్లర్ సైజ్ కూడా ఒకసారి మీరు చూడండి, G+1 పర్మిషన్ ఉందండి. ఇంకా 2 floors వేసుకోవడానికి పెద్ద పిల్లరింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, బిల్డింగ్ మీద కూడా మనకు వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. మీకు అది చూస్తున్నారు కదా, అది మెయిన్ రోడ్ అన్నమాట. అంతే పక్కకే మెయిన్ రోడ్ అయితే ఉందండి.
వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట మెయిన్ రోడ్ నుంచి. విజ్ఞాన్ స్కూల్ బ్యాక్ సైడ్ అయితే ప్రాపర్టీ రావడం జరుగుతుంది. ప్రాపర్టీ అన్ని డీటెయిల్స్ చెప్పానండి. 134 స్క్వేర్ యార్డ్స్లో ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ అనమాట. చాలా బాగుంది. 2300 SFT అనమాట. మరి అన్నీ తెలుసుకున్నాం కదా, ప్రాపర్టీ ప్రైస్ కూడా తెలుసుకోవాలి కదా. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,20,00,000 చెప్తున్నారండి. ఇదేంటంటే ఫిక్స్ ప్రైస్ కాదు, ఇది నెగోషియబుల్ అనమాట. మీకు ప్రైస్ ఇంకేమో నెగోషియబుల్ కావాలంటే స్క్రీన్ మీద ఓనర్ నెంబర్ అయితే ఇస్తున్నాను, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ అయితే నెగోషియబుల్ కూడా చేస్తా అని చెప్తున్నారండి. ప్రాపర్టీ అయితే మంచి కాలనీలో ఉందండి. నియర్ బై MVSR కాలేజ్ ఉంది, మంచి విజ్ఞాన్ స్కూల్ ఉంది, అదేవిధంగా మనకు DPS స్కూల్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి, హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది LB నగర్కి చాలా దగ్గరలోనే వస్తుంది అనమాట. ఇటు శంషాబాద్ కూడా దగ్గరలోనే వస్తుంది. ప్రాపర్టీ ఎవరికైనా నచ్చింది అనుకోండి, డైరెక్ట్ ఓనర్ని స్క్రీన్ మీద నెంబర్ ఉంటే కన్సల్ట్ కాండి. ప్లస్ దీనికి ఏంటంటే 80% లోన్ కూడా వస్తుంది, ఓనర్ ఇప్పిస్తాడంట. ఆ ప్రాబ్లం కూడా మీకు లేదు. మీకు ఎవరైనా ఉంటే మీరు అలా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.